ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 18, 19 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలను పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నాం అర్థం అవుతుంది. ఓం శ్రీమాత్రే అని వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే ఈ సింహ రాశి వారికి మాత్రం ఈ 2 రోజులు వీరి రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు కాబట్టి ఈ సూర్యుడు మీకు స్వగ్రహంలో ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయాలు పొందే అవకాశాలను కల్పించబోతున్నారు. ఈ సమయంలో మీ ప్రతి ప్రయత్నం ఫలించే అవకాశాలు అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారికి మాత్రం ఈ 2 రోజుల్లో అయితే మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. తెలివితేటలు అయితే వీరికి అధికంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా తెలివితో చేస్తారు. వీరు ఎప్పుడూ అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. వీరి కళ్ళలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే వీరు కష్టపడుతూ పెరుగుతారు. ఎన్నో బాధలు పడతారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు అయితే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం కోపం అయితే అధికంగా ఉంటుంది. వీరు పొగడ్తలకు పడిపోతారు. సహాయం చేసే విషయంలో అయితే ఈ రాశి వ్యక్తులు ముందుంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు, కానీ వీరు అయితే ధైర్యాన్ని అయితే కోల్పోరు అని చెప్పుకోవచ్చు. వీరు ఎవరిని మోసం చేయరు. వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి వీరు ఎప్పుడూ ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు. వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అలాగే ధైర్యం అలాగే పట్టుదల అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా కానీ వీరు తెలివితో చేస్తారు అని చెప్పుకోవచ్చు. వీరికి బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా కానీ ఆలోచించి చేస్తారు. వీరు చాలా నిజాయితీ పరులు. 10 మందికి సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వం అయితే వీరికి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కార్యదక్షత అనేది అధికంగా ఉంటుంది. వీరు నాయకత్వ లక్షణాలను అయితే ఎక్కువగా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా అందంగా ఉంటారు. వీరు అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల అయితే వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల అయితే వీరు చాలా కృంగిపోతూ ఉంటారు. ఈ రాశి వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. ఇతరులకి సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు. వీరు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. ఈ రాశి వారికి అయితే స్నేహితులు అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి స్నేహితులు అండగా కూడా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దానివల్ల దైవ బలం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. కానీ వీరికి కష్టాలు బాధలు అధికంగా ఉండటం వల్ల కొన్నిసార్లు వీరు దైవాన్ని కూడా నిందించిన పరిస్థితులు అయితే ఉంటాయి. ప్రతి రాశి వారికి మాత్రం శుభ ఫలితాలు అశుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అయితే ఈ రాశి వారికి మాత్రం మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు 10 మందికి సహాయం చేసే మంచి గుణాన్ని
కలిగి ఉంటారు. దానివల్ల దైవం తోడు కూడా వీరికి ఎప్పుడూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహ రాశి వారికి ఆగస్టు 18, 19 తేదీల్లో అయితే మీ రాశి యొక్క అధిపతి సూర్యుడు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయాలు అయితే లభించే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ సమయంలో మీకు సూర్యుని అనుకూలత చాలా బాగా కలిసి రాబోతుంది. అంటే మీరు ఏ వ్యాపారం చేసినా కానీ మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. చిన్న వ్యాపారంలో ఉన్నవారికి కూడా అధిక మొత్తంలో లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఈ సమయంలో వృత్తిపరంగా పనుల్లో చర్చలు జరుగుతాయి. ఈ సమయంలో అయితే మీకు భాగస్వామి వ్యాపారాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ యొక్క స్నేహితుల నుండి కూడా మీకు ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. మీ యొక్క కుటుంబంలో శాంతి చేకూరుతుంది. సూర్యుని బలం వలన మీకు ఆదానపు శక్తి మీకు గోచరించబోతుంది. మీకు ఈ సమయంలో సూర్యుని వల్ల కొత్త శక్తి మీలో ఉత్తేజితం అవ్వబోతుంది. సూర్యుని వల్ల మీకు కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమయం మీకు చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. సమాజంలో మీకు గుర్తింపు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే మీకు చాలా అనుకూలమైన పరిస్థితులే రాబోతున్నాయి. ఆర్థిక పరంగా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు డబ్బు సమస్యలు ఏవైనా ఉంటే తీరిపోతాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ మాసం వరకు మీరు ప్రయత్నాలు కొనసాగించండి. అయితే ఈ సమయంలో మీ కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోండి. కుటుంబ సభ్యులతో మీరు శాంతిగా ఉండండి. గొడవలు పెట్టుకోకండి. ఈ సమయంలో మీకు అయితే ఆత్మవిశ్వాసంతో మీరు విజయాలను పొందుతారని చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో మీకు నూతన వ్యక్తులు కూడా పరిచయం కాబోతున్నారు. అయితే ఈ సింహ రాశి వారికి మాత్రం కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారు మాత్రం ఉద్యోగం మారాలని చూడకండి. ఉన్న ఉద్యోగంలోనే ఉండడం మేలు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు అయితే తొలగిపోతాయి. మీ బంధం మరింత బలపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సింహ రాశి వారికి మాత్రం ఆగస్టు 18, 19 తేదీల్లో అయితే ఒక స్త్రీ జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీకు అయితే నూతన వ్యక్తుల పరిచయాల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయాలకు మీరు ఆకర్షితులు అవుతారు. అలాగే వారు మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు. వారి చేతిలో మీరు అయితే ఘోరంగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. వారు మీ స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న స్త్రీలే కావచ్చు. ఒక స్త్రీ వల్ల అయితే మీరు మోసపోయే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అయితే మీరు ఇష్ట దైవాన్ని ఆరాధించండి. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు పరమేశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు. మీకు ఈ సమయంలో వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో మీరు పెద్దవారి సలహాలను సూచనలు తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే శ్రీమాత్రే అని కామెంట్ చేయండి.